రాజీవ్ రహదారి విస్తరణలో భూములు కోల్పోయే వారందరికీ ఒకే తరహా పరిహారాన్ని ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఈ రహదారి విస్తరణలో తూముకుంటలో భూములకు ఇస్తున్నట్లే కార్ఖానా నుంచి అల్వాల్ వరకు యాజమాన్య హక్కులు కోల్పోతున్న వారికి కూడా పరిహారం ఇవ్వాలని రామచంద్రరావు చెప్పారు. కార్ఖానా వద్ద రాజీవ్ రహదారి బాధితుల పరిహారం అంశంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని బాధితులు చేపట్టిన ధర్నాకు రామచంద్రరావు మద్దతిచ్చారు. బాధితులకు న్యాయం చేసేంత వరకు బీజేపీ అండగా ఉంటుందన్న ఆయన ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని స్పష్టం చేశారు. పక్కన ఉన్నటువంటి తూముకుంటలో 10,000 అక్కడ దాదాపు పైచిలకు కార్డ్ వాల్యూ ఉంటే దానికి 10% ఎక్కువ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం అక్కడ. కానీ ఈ ప్రాంతంలో ఇంకా అది అర్బన్ ఏరియా, ఇది ఇక్కడ మాత్రం ఎక్కువ ఉన్నప్పుడు కూడా దానికి కూడా అదే ఒక లెక్క ఇవ్వకుండా తక్కువ ఇస్తున్నటువంటి పరిస్థితిగా చూస్తా ఉన్నాం. పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు, మీరు తూముకుంటలో ఏ పర్సెంటేజ్ పెంచారో ఇక్కడ కూడా అదే ప్రపోజ్డ్ గా హైక్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చేస్తున్న డిమాండ్ కు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు పలుకుతుంది. ఈ యొక్క ఏదైతే ప్రాజెక్ట్ ఎవరు అపోజ్ చేయట్లేదు, పబ్లిక్ యూటిలిటీ కోసం అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రజల ఒక సంబంధించినటువంటి వాళ్ళ త్యాగ గుణాన్ని కూడా మనం గుర్తించి ప్రభుత్వము కాంపన్సేషన్ పెంచాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తాం.